ఆయనైతే ఇక్కడికొచ్చి 4 సంవత్సరాలు సార్ ఆయన కాంట్రాక్టు. నేనొచ్చి ఈ కాంట్రాక్ట్‌లోకి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల్లో సంవత్సరం వరకు అంతగా ఏమీ లేదు. బానే ఉన్నాడు. నేను ఒక తండ్రి లాంటోళ్ళగా అనుకున్నాను. కానీ ఆయనకి నా మీద ఈ ఉద్దేశం అయితే ఉండిద్దని చెప్పి నేను అనుకోలేదు సార్. ఈ సివిల్ లేడీస్ ద్వారా నన్ను ప్రెషర్ పెడుతున్నాడు. ఆ అమ్మాయిని నా దగ్గర పంపించండి, ఆ అమ్మాయిని నా దగ్గర పంపించండి అని చెప్పి ఆ సివిల్ లేడీస్ ఒక 7, 8 మంది ఉన్నారు సార్. వాళ్ళు వచ్చేసరికి నా దగ్గరకు వచ్చి మంచిగా ఉంటా, నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్లి ఇచ్చేస్తానికి చాలా ట్రైల్ చేస్తున్నారు. ఇవన్నీ తిరస్కరించాను. నన్ను అయితే గనక మీరేంటి ఇంత ఇది ఎక్కువగా మాట్లాడుతున్నావు, మేము మిలిటరీ వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు వచ్చి కొలుగుతలేదా, మీరు ఒక్కొక్కరు నన్ను మెయింటైన్ చేయట్లేదని అసభ్యకరంగా కూడా మాట్లాడారు నన్ను. దానికాడ కొంచెం సివిల్ లేడీస్ కి నాకు చిన్న వాదన కూడా జరిగింది. వీళ్ళు అన్న మాటలు చెప్పకుండా నేనేదో మిమ్మల్ని అన్నా అని చెప్పి ఆయనకైతే ఎక్కబొడిసి నా మీద దొంగ లెటర్లు అనేది పుట్టించి నన్ను ఒక 60 మంది 70 మంది జరిగే ఫాలోన్ లోను నేను ఒక చండాలపు లాగా నా గురించి మిస్బిహేవ్ గా మాట్లాడారు సార్. నేను ఈ విషయం తర్వాత నైట్ లో ఫాలోన్లో అడిగితే ఈ విషయం మాకు తెలియదు కదమ్మా, మేము తెల్లారి మాట్లాడతామన్నారు. ఏ అధికారులు దీని గురించి స్పందించలేదు. ఇక నాకు మనసుకు అనేది విరక్తి కలిగింది సార్. 2 సంవత్సరాలు ఇంత ప్రెజర్ పెడుతున్నారు, ఏ అధికారి దగ్గరికి వెళ్ళనెత్తలేదు నన్ను. మరి ఆయన వేసిన నింద వల్ల నాకు వెనకాల 2 ఆడపిల్లలు ఉన్నారు. రేపు నా పిల్లలకు పెళ్ళయిద్దో లేదో ఈయనేసిన నింద వల్ల అని చెప్పాను. నేనైతే అక్కడ మానసిక క్షోభ అనుభవించదు. 2 రోజులు నేను నలిగిపోయి గిట్ట కాదని చెప్పని మధ్యాహ్నం డ్యూటీకి వెళ్దామని చెప్పని ఇంట్లోనే ఆల్అవుట్ లిక్విడ్ సార్ ఒకటి ఫుల్గా తాగేసేసాను సార్. 2 బ్యాగులో పెట్టుకొని వెళ్ళి నన్ను పిలుస్తానన్నారు, మీరు పిలవలేదు. నేనేం తప్పు చేశాను, డ్యూటీలో తప్పు చేశాను. దీనికి కారణం కొంతమంది సివిల్ లేడీస్ కూడా ఉన్నారు సార్. ఆ సివిల్ లేడీస్ పేర్లు వచ్చేసరికి ఏ పార్వతి, జ్యోతి, ఆర్ పార్వతి, లక్ష్మి, మూకాంబిక, భూలక్ష్మి, అనురాధ, పిఎస్ కుమారి, సుశీల సార్. వీళ్ళే నన్ను బజా ఫోర్స్ చేసి ఆయన మీద తీసుకెళ్ళి పంపించారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ నందు జొన్న లక్ష్మీ తిరుపతమ్మ 35 years అనే మహిళ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఉంటారు. ఆమె భర్త వెంకట సురేష్ గారు దురదృష్టవశాత్తు ఆర్మీలో పనిచేస్తూ మరణించడం జరిగింది. ఎక్స్-సర్వీస్మెన్ క్వార్టర్లో తను సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తుండగా అదే ఎయిమ్స్ హాస్పిటల్లో ఈ సెక్యూరిటీ యొక్క ఫీల్డ్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఎవరైతే ఈ నూతక్కి మోహనాచారి గారు తనను వేధిస్తున్నారని, తనకు నైట్ పూట అర్ధరాత్రి వేళల్లో వీడియో కాల్స్ మరి వాట్సాప్ కాల్ చేస్తూ ఇచ్చేస్తున్నానని చెప్పేసి దానిపై మరియు ఆ ఎయిమ్స్ హాస్పిటల్లో ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి పలు విషయాల్లో భాగంగా ఈమె సదరు విషయంపై ఉన్నతాధికారులు తెలియపరిచి అడిగే నిమిత్తం ఎయిమ్స్ హాస్పిటల్కి ఆఫీస్కి వెళ్ళటం, సెక్యూరిటీ ఆఫీస్లో సంభాషణలో భాగంగా ఈమె ఉన్నతాధికారులను కలవటం, అక్కడే ఈమె ఆల్అవుట్ లిక్విడ్ సేవించి ఈమె ఎయిమ్స్ హాస్పిటల్లోనే జాయిన్ అవ్వగా ఎమర్జెన్సీ వార్డు నుంచి పోలీసు రాబడిన ఇంటిమేషన్పై స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, వెంటనే దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తులో భాగంగా సదరు నూతక్కి మోహనాచారి గారిని కూడా తను కూడా అదుపులో తీసుకున్నాం, విచారిస్తూ ఉన్నాం. ఇది ఎప్పుడు కాల్ చేశారు, ఎందు నిమిత్తం చేశారు, ఎన్నిసార్లు జరిగింది, దీని యొక్క పూర్వపరాలు మరియు దర్యాప్తులో భాగంగా అన్ని కోణాల్లో కూడా విచారించి తదుపరి విచారణలో వచ్చినటువంటి మెరిట్స్ ప్రకారం దీనిపై చర్యలు తీసుకుంటాం.